ప్రచారం చేస్తుంటే జనాలు ఏ విధంగా ఆదరిస్తున్నారు ఏమనిపిస్తుంది? మేము పోయి అడగంగానే నువ్వు గెలుస్తావు కోవిడ్ అని ఆశీర్వాదం ఇస్తాము. ఇంకొక 2-3 సమస్యలు అనేది నాకు మేజర్గా చెప్పడం అనేది జరిగిందన్న. కొన్ని చోట్ల డ్రైనేజీ కావచ్చు, లైటింగ్ కావచ్చు. రేపు గెలిచిన తర్వాత ఈ పనులతో పాటు ఇంకేమైనా చేస్తారా? అంగన్వాడీ కట్టిస్తాం, మహిళా భవన్ కట్టిస్తాం, యువకులకు కూడా ఉపాధి కల్పిస్తాము. జనాలకి ఇన్ని చేసిన అంటున్నారు కదా, జనాల్లో మనసు లోపల కొమ్ము కృష్ణ ఇవన్నీ చేసినని గుర్తిస్తారా? గుర్తిస్తారు. నీ పేరు నీ మరవానా అని చెప్తారా? ఇప్పుడు అదే అతిపెద్ద విజయమా మీకు? అధికారంలో ఉన్నారు కదా, ఈ ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, 500 గ్యాస్ కావచ్చు, ఇవన్నీ రెగ్యులర్గా వస్తున్నాయి. సన్న బియ్యం వస్తున్నాయి. రేషన్ కార్డు 10 ఏళ్ళ నుంచి చేయలేదు. ఇప్పుడు రేషన్ కార్డు అందరికి వచ్చినాయి. ఆన్లైన్ తమ్ము పెట్టి బియ్యం తీసుకుంటున్నారు. మీరు హామీలు ఎక్కువ ఇస్తున్నారు, మరి ఎమ్మెల్యే గారి నిధుల నుంచి అయితే తెస్తా అని కూడా ఇస్తున్నారు. హామీలు నెరవేర్చకపోతే కూడా ఇది ఆన్ రికార్డ్ కాబట్టి జనాలు కూడా అడుగుతారన్న. మా ఎమ్మెల్యే నాకు అన్న లేక, మనం ఇక్కడ నందిగామల గుండెకాయ లేక మా ఎమ్మెల్యే సాబ్కు ఏదన్నా ఆయన మనము ఎన్ని అడిగిస్తాడు అన్న. చెప్పండి, అంటే ఒక యువకుడిగా నందిగామలో ఏ విధంగా ఉన్నాయి రాజకీయాలు? ఎందుకంటే యూతే కదా మొత్తం శాసించేది. మేము గత 10 సంవత్సరాల నుంచి మేము ప్రతి ఒక్కరిని బయట నుంచి గమనిస్తున్నాం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది. మేము ఈరోజు కృష్ణని బయట నుంచి చూసాం కాబట్టి, ఆయన వ్యక్తి ఎలాంటివాడు కాబట్టి ఈరోజు మేము ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చూసి మేము కూడా ఆయన బాటలో ఉండాలి, మేము కూడా ఒక మంచి పేరు ఆయనలాగా తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఆయన ఇంకా మేము తిరగడం జరుగుతుంది. మొత్తం మీరు ప్రచారంలో కూడా తిరుగుతున్నారు, ఆయన కొమ్ము కృష్ణ గురించి కూడా బాగా మాట్లాడుతున్నారు. నిజంగా ఆయన రేపు గెలిస్తే చేస్తాడని నమ్మకం ఉందా? ఒక పెళ్లి అయితే 10,000 రూపాయలు తీసుకొచ్చేసి పెళ్లి కూతురు తనకిచ్చిపోతాడు. పేదోళ్ళు పెళ్లి చేసుకుంటుంటే పుస్తమెట్టలు జాయిన్ చేసి తీసుకొచ్చి ఇచ్చి పెళ్లి అయిపోయిన దాకా కూర్చుంటాడు. ఒక మనిషి చస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చి 10,000 ఇచ్చి ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. మళ్ళీ తన పని చూసుకొని వచ్చేసి మళ్ళీ సాగుకు వచ్చేసి మళ్ళీ సాగు కూడా వచ్చేసి ఆ మట్టేదో వేస్తాడు. అలాంటి గౌరవం ఉంది కాబట్టి కొమ్ము కృష్ణ అంటే మొత్తం విలేజ్ లో మొత్తం కొమ్ము కృష్ణ. యువకుడుగా చెప్పండి, కొమ్ము కృష్ణ గెలిచే ఛాయిసెస్ ఎంతవరకు ఉన్నాయనుకో? నువ్వు ఎక్కడన్నాడు యువతకు ఆదర్శం కొమ్ము కృష్ణ. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. స్థానిక సమరంలో ప్రజెంట్ మనము నందిగామ గ్రామంలో ఉన్నాం. నందిగామ రంగారెడ్డి జిల్లా, అలాగే షాద్నా నియోజకవర్గం. ఇక్కడ బరిలో దిగబోతున్నారు కొమ్ము కృష్ణ, మాజీ సర్పంచ్, అలాగే ఎంపీటీసీ చేసినటువంటి అనుభవం. మరి ఈసారి ఈ రణరంగంలో ఎంతవరకు గెలిచే ఛాయిసెస్ ఉన్నాయి, గెలిస్తే ఏం చేశాడు అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే కృష్ణన్న. నమస్తే. సో మరోసారి బరిలో ఉన్నారు, అండ్ ఎట్లా అనిపిస్తుంది అన్న ఇప్పుడు మళ్ళీ? అంటే మీకు ప్రచారాలు అనేది అలవాటే, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ లో కావచ్చు, గతంలో కూడా చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ప్రచారం చేస్తుంటే జనాలు ఏ విధంగా ఆదరిస్తున్నారు ఏమనిపిస్తుంది? జనాలు స్పష్టంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము పోయి అడగంగానే నువ్వు గెలుస్తావు కోవిడ్ అని ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు. ఓకే. గతంలో 5 ఏళ్ళు సర్పంచ్ చేసిన, 5 ఏళ్ళు సర్పంచ్ చేసినప్పుడు నీళ్ళ సమస్య చాలా ఉండే. 100 బోర్లు వేసిన ఊర్లో జల్లిపట్టి 100 బోర్లు వేసి ఇప్పుడు ఒక పిట్టలగూడెం ఉందనుకో, పిట్టలగూడెం మర్రికుంట వేసి ఆడికించి పైప్ లైన్ తీసినాం. ఇప్పుడు కూడా నీళ్ళు తాగుతున్నారు. ఓకే. ఇది నర్సప్ప కూడా ఉందనుకో, నర్సప్ప కూడా మన అంతరెడ్డి కూడా, జంగోన్ కూడా, ఇక నర్సగూడెం చెరువు పక్కన వేసి జంగోన్ కూడా నీళ్ళు అందించి. ఓకే. సో ఇక్కడ ఛాయిస్ ఉంటే ఇక్కడ అదే విధంగా అప్పుడు మిషన్ భాగీరథ కూడా ఉండే. మిషన్ భాగీరథ, పిట్టలగూడెము, తాండాలు ఇవన్నీ నేనే చేసిన, జంగోన్ కూడా. ఓకే. సో మీ మొదటి సక్సెస్ 100 బోర్లు వేపియడం అనేది? మొదటి సక్సెస్. ఓకే. నీళ్ళ సమస్య చాలా ఉండే అప్పుడు, ట్యాంకర్లతో పోసిన నా సొంతంగా ఎవరు తన రూపాయి తీసుకోలే, గ్రామ పంచాయతీలో కూడా తీసుకోలే. మన ఎంపీడీఓ మేడం ఏమన్నది అంటే, ఈ కరెంట్ వాటర్ ఏ ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారు పోయి కృష్ణ అదే అన్నారు. మేము 25,000కు లీజుకు తీసుకొని పోసినాం. బిల్లు రూపాయి వరకు ఇప్పటి వరకు రాలేదు. మా వార్డు నంబర్ ఉన్నారు. ఓకే. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఖాళీ బిల్లు తీసుకుపోయి రాస్తాం. మేము ఇప్పటి వరకు అది రాయలే, అది తీసుకోలే. మావే లక్షలు పోయినా గానీ మనం ఊరు అభివృద్ధి కోసానికి పాటుపడ్డాం. సర్పంచ్ అయిన తర్వాత మేము ప్రతి ఒక్కరికి సాయం, అంటే ఇప్పుడు ఒకరు చనిపోయిన ఆర్థిక సాయం, చనిపోయిన వాళ్ళకు వాటర్ ట్యాంక్, మళ్ళీ అట్లే ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్ ఉందనుకో, ఫంక్షన్ కి ఏమన్నా బియ్యమో అవి, పెళ్లిళ్ళకి పుస్తమెట్టలు. సో ఏదన్నా ఎలక్షన్స్ ఉన్నా లేకున్నా కూడా మీరు జనాల లోపలనే ఉంటారు. జనాల లోపలనే ప్రతి రోజు నేను వేరే పని పెట్టుకోను. మామూలుగా మన ఎమ్మెల్యే సాబ్ గానీ, ఇట్లా మా శంకర్ అన్న పోతాం వస్తాం గానీ, ఊర్లో మాత్రం ఏ సమస్య సాగున్నా
నిమిషంలో అక్కడ ఉంటాం. ఓకే. సో ఇది చిన్నప్పటి నుంచి అలవాటైందా అన్న? చిన్నప్పుడు అనేది దగ్గర దగ్గర ఒక 20 ఏళ్ళు అనుకో. 20 ఏళ్ల నుంచి రాజకీయాలు. 20 ఏళ్ళ నుంచి ప్రజాసేవనే చేస్తున్నాం. ఓకే. అండ్ ఇప్పుడు సరే అన్న, అంటే 100 బోర్లు కాకుండా ఇంకేమైనా చేసిండ్రా సర్పంచ్ గా మీరు సాధించినటువంటి విజయాలు? ఇప్పుడు సీసీ రోడ్లు కానీ, మహిళలకు కూడా మనము జాబులు కానీ, మహిళలకు ఇప్పుడు ఏదంటే ఇప్పుడు అంగన్వాడీ ఉన్నాయి కదా, టాయిలెట్ కానీ లేకున్నా కానీ అవి చేసినాం. ఓకే. అయితే ఇప్పుడు ఇంకొక 2-3 సమస్యలు అనేది నాకు మేజర్ గా చెప్పడం అనేది జరిగిందన్న. కొన్ని చోట్ల డ్రైనేజీ కావచ్చు, వాటర్ సమస్యలు కూడా కొన్ని చోట్ల, అండ్ లైటింగ్ కావచ్చు. రేపు గెలిచిన తర్వాత ఈ పనులతో పాటు ఇంకేమైనా చేస్తారా? రేపు గెలిచినాక మన ఇప్పుడు నందిగామ విలేజ్ ని అభివృద్ధి చేస్తాం. ఓకే. యథావిధిగా ఇప్పుడు ఏంటంటే మహిళా భవనం కావాలి, అంగన్వాడీ కావాలి, అంగన్వాడీ కట్టిస్తాం, మహిళా భవన్ కట్టిస్తాం. మళ్ళీ యువకులకు కూడా ఉపాధి కల్పిస్తాము. ఓకే. అంటే ఇప్పుడు చుట్టూ కంపెనీలు ఉన్నాయి కదా, నిరుద్యోగం కూడా మామూలుగా వస్తూనే ఉంటది మనకి. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువకులకి అక్కడ అంటే వర్క్ కల్పించే చాయిసెస్ ఉన్నాయా? కొమ్ము కృష్ణ గారు చెప్తే వింటారు. ఓకే. ఇప్పటి వరకు ఎంత మంది నన్ను పెట్టించారా? పెట్టించండి. ఓకే. సో ఇంకేం చేస్తాడు రేపు కొమ్ము కృష్ణ? ఇంకేం చేస్తాడు? ఇప్పుడు ఈ స్ట్రీట్ లైట్లు ఇవనేది మీరు గెలిచినా నేను గెలిచినా ఎవరు గెలిచినా చేసే పనిలే కదా. సర్పంచ్ అయిన తర్వాత మాజీ సర్పంచ్ వెంకటయ్య సారు, నారాయణ రెడ్డి సారు, రామరెడ్డి, ఉంగాల రామరెడ్డి, మేమందరం కలిసి పార్టీ లెక్కల ఓలే మేము హనుమాన్ టెంపుల్, శివాలయము, ఆ టెంపుల్ నిర్మాణానికి పూర్తి సహకారంతో మేమందరం కలిసి. ఓకే. ఇంకా పెద్ద మనుషులు ఏదైతే మాజీ సర్పంచ్ 3 టర్ములు గెలిచిండు. అయితే ఆయన స్కూల్ బిల్డింగ్ ఆల్రెడీ ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ కూడా కడుతున్నాం 3 కోట్లతోటి. 3 కోట్లు పెట్టి ఎమ్మెల్యే సహకారంతో బడి. ఓకే. అదే విధంగా ఇప్పుడు తాండాలు ఉన్నాయి కదా, తాండాలలో కూడా గుడి లేదు, సేవలాల్ మందిరం, అయ్యప్ప టెంపుల్ ఇవి ఉన్నాయి కదా, అవి కట్టిస్తాం. ఓకే. సో మేజర్ గా ఏం చేస్తాం? 3 కోట్లు పెట్టి స్కూల్ కట్టిస్తారు, మాట ఇస్తున్నారు. ఆన్ స్క్రీన్ ఆల్రెడీ చాలా తీసుకోవచ్చు. ఓకే. ఆ స్కూల్ కూడా తర్వాత ఇప్పుడు గుడి లేని ఊర్లలో గుడి కట్టిస్తారు. ఇప్పుడు బండకుంట తాండ, పెద్దకుంట తాండ ఉంది, హనుమాన్ టెంపుల్ కట్టిస్తాం, సేవలాల్ది కట్టిస్తాం. పింఛన్లు ఏదైతే ఉన్నాయో పింఛన్లు ఆడ ఇస్తలేరు, పింఛన్ కూడా అక్కడ ఇప్పిస్తాం. ఓకే. ఆడికించి రానికే మోటార్ సౌకర్యం ఏది లేదు. అయితే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది ముసలోళ్ళకి ఇడికి రానికి, అక్కడనే సౌకర్యం చేస్తాం. ఓకే. ఈ 3 మేజర్ పనులు చేపిస్తారా? చేపిస్తాం. 3 చేపిస్తాం, పక్కా చేపిస్తాము. తర్వాత ఎంపీటీసీ రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ సంఘం ప్రెసిడెంట్ కూడా చేసినాం. అపోజిషన్ ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి శంకరాన్ని ఎంబడే ఉండి అన్ని విధాలు ఆ రోజు కూడా సావులకు, బతుకులకు, టాంకర్ ఏది ఉన్నా సరే మీ ఇంట్లో నుంచి ఏదో ఒక వస్తువు అయితే అక్కడ వెళ్ళాలి. మంచి అయినా చెడ్డ అయినా మంచి అయినా వస్తారు. వచ్చినప్పుడు సరే ఏదున్నా కానీ 10,000 అడిగింది అనుకో 5,000 అని ఇస్తాం. ఓకే. చేతులతో అయితే కృష్ణ పంపాడు అంతే. ఆ మెసేజ్ అనేది జనాలల్లా కృష్ణ మంచోడు. ఒక పోలీస్ స్టేషన్ సమస్య ఉన్నా గానీ ఇటువంటి పోతాం. భూమిది కానీ ఏది కానీ మనకు వేరే లిటికేషన్ లో చేయం. ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే ఆడ ఉంటాం. అదే అందుకనే మాస్ లీడర్ గా పేరు వచ్చింది. కృష్ణ అంటే ముక్కుసూటి మనిషి, ఏదో ఉన్న మొహం మీద అంటారు అని చెప్పేసి అంటారు. ఓకే. సో పుస్తమెట్టలు అయితే అదే అంటే కృష్ణ ఇల్లు దొక్కంగానే ఏదో ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది అంటారు. ఇంటికాడికి వస్తే అసలు ఏదన్నా ఒకటి బియ్యం అన్నా పుస్తమెట్టలు అన్నా నీకు ఏదన్నా ఇది కాదు అంటానంటే ఓకే బట్టలు గాని అన్ని విధాలుగా ఆడికి వచ్చిర్రు అనుకో కాదన్న మీకు. సరే అన్న, ఇప్పటి వరకు ఇవన్నీ చేసిండ్రు కదా, అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తారు? మేజర్ గా ఏం చేస్తారు? ఇప్పుడు నేను అధికారంలో లేనప్పుడే మంచిగా పుస్తమెటలు కానీ ఏవి కానీ చేసిన. అవును. ఇప్పుడు అధికారం వస్తే ఊరు అభివృద్ధి కోసానికి నేను కృషి చేస్తా. గర్ల్స్ హై స్కూల్ కూడా సపరేట్ చేసేది ఉంది. మరి ఇప్పుడు ఇంకోటి ఎంపీడీఓ ఆఫీస్ ఆల్రెడీ ఈ 26 కి ఓపెన్ అవుతుంది. ఓకే. మళ్ళా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా నిర్మిస్తాం. బస్ స్టాండ్ ఆల్రెడీ చౌరాస్తా మీద బస్ స్టాండ్ లేదు, మహిళల టాయిలెట్ లేవు, టాయిలెట్ ఒకటి, బస్ స్టాండ్ నిర్మిస్తున్నాం. ఓకే. సో ఇవన్నీ మేనిఫెస్టో ప్రకారం హామీలు ఇస్తున్నారు. ఓకే. అండ్ ఇక్కడ మహిళా భవన్ కు ఇంకోటి కూడా ఎవరైతే సంఘం ఉందనుకో గౌడ్ సంఘం గానీ, గౌడ్ సంఘాలకు అదే ఇప్పుడు కోమటోళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు సంఘానికి ఒక భవనం గానీ అవి నిర్మిస్తాం.
ఓకే అంటే కుమ్మరి కమ్మరి వీళ్ళు ఉంటారు కదా, అవును. వీళ్ళకి కూడా ప్రత్యేకంగా ఇప్పుడు నిన్ననే కుమ్మర- అయితేనా ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే మనకు బడ్జెట్ ఎక్కువనే. యాక్చువల్ గా మన గ్రామ పంచాయతీ నుంచి వచ్చే నిధులు అంత ఇంత మాత్రమే ఉంటది. గ్రామ మరి పంచాయతీ- కృష్ణని ఇవన్నీ ఎట్లా చేస్తాడు? శంకరన్న ఎమ్మెల్యే తోటి కొట్లాడి తెస్తారు. ప్రత్యేకంగా ఓకే. నిన్ననే ఒక హామీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే కృషి తోటి ముస్లింలకు ఆ. కుబ్దా కట్టి సార్ నిన్ననే ఒక హామీ ఇచ్చిండు. మైనార్టీలకు కూడా ఈదిగా లేదు, ఈదిగా కూడా మనం మాట ఇచ్చినాం చేపిస్తామని. ఓకే. గత 10 ఏళ్ల నుంచి కట్టిస్తామని ఆ జాగా కూడా నేనే చూపించిన ఉమ్, మైనార్టీలకు. అవును. ఎంఆర్ఓ తోటి మాట్లాడి నేనే చూపించిన. ఇవాళ వాళ్ళు అంటారు నేను చూపించినామని నేను కట్టిస్తామని. ఉమ్, అంతే మాటలతో పొద్దు గడుపుతున్నారు. ఇప్పుడు వచ్చిర్రు మళ్ళీ కొత్త పిచ్చగాళ్ళగా మళ్ళీ ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు 5 ఏళ్ళు ఎక్కడ పోయారు, ఓకే గాడిది పనులు తోమిరా ఏం చేశారు, ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు. అన్న అయితే ఇంకోటనా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంపిటీషన్ కూడా ఎక్కువనే కదా. మా ఎస్సీ వల్ల అసలు మశాన వాటకలేదు. ఉమ్, సర్పంచ్ అయినాక గతంలో ఎస్ఐని తీసుకుపోయి ఎంఆర్ఓని తీసుకుపోయి సాగు చేసినాం. ఉమ్, మళ్ళా ఎంఆర్ఓ తోటి మాట్లాడి ఒక దిక్కు మశాన వాటికి ఒక అద్దెకర తీసి ఇప్పుడు అక్కడనే పెడుతున్నాం. ఓకే. సో ఇవన్నీ మీరు వచ్చిన తాండాలు ఉన్నాయి, తాండాలల్లో కూడా మొత్తం భూములు అమ్ముకోరు. ఉమ్, మద్యం స్వీకరించి మొత్తం భూములు అమ్ముకోరు. ఆడ కూడా చేనిక లేకపోతే ఇదే ఉడంగంట ప్రకాష్ అని మాట్లాడి ఆడ కాష్టం చేపిస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు జనాలకి ఇన్ని చేసిన అంటున్నారు కదా, జనాల్లో మనసు లోపల కొమ్ము కృష్ణ ఇవన్నీ చేసినని గుర్తిస్తారా? గుర్తిస్తారు ఇప్పటికి నువ్వు నీ పేరు నీ మరవానా అని చెప్తారు వాళ్ళు. ఇప్పటికి నువ్వు అదే చేసిన అతి పెద్ద పనికి నేను విజయమా మీకు? ఆ, ఆ జనాలు ఇంకా గుర్తు పెట్టుకోవడం గుర్తు అతి పెద్ద పెట్టుకున్నారు. విజయం. ఉమ్, పోయినసారి కూడా నేను గెలిచిన. ఉమ్, మళ్ళా అది కౌంటింగ్ లా ఉమ్, కింద మీద చేశారు బండల్స్. ఓకే. ఇక సర్పంచ్ ఎలక్షన్ అయిపోయిన దాకా ఉమ్, ఏది సర్పంచ్ పదవి అయిపోయిన దాకా తీయలే డబ్బా తెరవలే. మళ్ళీ అదే కానీ. ఎంపీటీసీ 3 ఎంపీటీసీ మావే వచ్చినాయి, సొసైటీ చైర్మన్ మావే వచ్చినాయి. ఉమ్, ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే సహకారంతో ఇప్పుడు కూడా ఎంపీటీసీలు గాని సర్పంచ్ గాని మావే విజయం ఉంటాయి. అని ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా. జనాలు ఏదైతే ఉందో పాజిటివ్ ఉంది. ప్రతి ఒక్కరు నువ్వు గెలుస్తావు పో బిడ్డ గెలుస్తావు పో అనే ఆశీర్వాదము ప్రతి డోర్ పోయిన పెద్ద మనుషులు ఆశీర్వాదిస్తారు. ఓకే అన్న. అండ్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, ఈ ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, 500 గ్యాస్ కావచ్చు, ఇవన్నీ రెగ్యులర్ గా వస్తున్నాయి. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. రేషన్ కార్డులు 10 ఏళ్ల నుంచి ఇవ్వలే. ఇప్పుడు రేషన్ కార్డులు అందరికి వచ్చినాయి. ఆన్లైన్ తమ్ము పెట్టి బియ్యం తీసుకుంటున్నారు. ఓకే. సన్న ఇప్పుడు బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, ఇట్లా అన్ని పథకాలు సీరియల్. ఇప్పుడు బిఆర్ఎస్ వచ్చినప్పుడు ఏంది అది మాకు చేనులే కావచ్చు ఆ కట్టేది ఏది పందులే వస్తాయి అని. అయితే ఇప్పుడు ఇచ్చిన సీరియల్ కనీసం మంచిగా ఉన్నాయి. ఓకే. మహిళలు ఆల్రెడీ ఏదైతే మహిళా గ్రూపులు ఉన్నారో ఆ బిఆర్ఎస్ లో 7 మహిళలకు అసలు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక మహిళలు మెరుగైన పని చేసుకుంటారు వాళ్ళు బిజినెస్. ఇవల్ల బస్సు ఫ్రీ ఉంది కదా, బస్సు ఫ్రీ ఉంటే షాపింగ్ చేయాలి. ఇప్పుడు ఏదైతే షాప్ పెట్టిన వాళ్ళు మహిళలు పోయి తెచ్చుకుంటారు. ఇవల్ల బస్సు ఫ్రీ ఉంటే శ్రీశైలము ఏది మన ఇది యాదగిరిగుట్ట భద్రాచలం ఇట్లా పోయి వస్తున్నారు. అంటే ఎంతో మంచి పని చేసుకుంటారు. ఖాళీ ఏంటంటే అపోజిషన్ బుర్జా చల్తా ఉంటారు. కానీ ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే మధ్యలో ఇప్పుడు హైవే ఉంది కదా, బటర్ఫ్లై లైట్లు కూడా చంద్రబాబు మొత్తం రెడ్ రోజు ఉంది కదా, రెడ్ రోజు నుంచి కొత్తూరు వరకు. ఓకే. అది కూడా మీ హయాంలో మాటిస్తున్నారు. ఆల్రెడీ వచ్చేది కాంట్రాక్ట్ చూసారు. ఇప్పుడు సర్పంచ్ గెలవంగానే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి కదా అవి కూడా ఇచ్చేస్తారు అన్న. ఇవన్నీ అంటే మీరు హామీలు ఎక్కువ ఇస్తున్నారు, మరి ఎమ్మెల్యే గారి నిధుల నుంచి అయితే తెస్తా అని కూడా ఇస్తున్నారు. హామీలు నెరవేర్చకపోతే కూడా ఇది ఆన్ రికార్డ్ కాబట్టి జనాలు కూడా అడుగుతారన్న. అడిగినా సరే అంటారా? మాకు మా ఎమ్మెల్యే నాకు అన్న లేక మనం ఇక్కడ నందిగామల గుండెకాయ లేక మా ఎమ్మెల్యే సాబ్కు ఏది ఉన్నా ఆయన మనము ఎన్ని అడిగిన ఇస్తారు. ఆయన ఎమ్మెల్యే అయినాక కూడా దగ్గర దగ్గర ₹1 కోటి వరకు ఇక్కడ ఇచ్చింది. ₹1 కోటి ఇక్కడ నందిగామకి. ఓకే. సో ఏదన్నా ఎమ్మెల్యే గారి తోటి తీసుకొచ్చి చేపిస్తారు. ఒడ్ల కమరోళ్ళకు వీరబ్రహ్మం గారి గుడి కట్టించండి. తర్వాత ఇప్పుడు మొన్న కమిటీ వాళ్ళకి కూడా 15 లక్షలు ఇచ్చింది. ఓకే. సో ఇట్లా ఎవరు అడిగినా సరే బోలా శంకర్ లాగా మీ ఎమ్మెల్యే ఇస్తున్నారు. మా ఎమ్మెల్యే ఇస్తున్నా, నేను ఇస్తున్నా, మీరు ఇస్తున్నారు. సో ఈ దెబ్బతోటి నందిగామల కృష్ణన్న గెలుపు ఖాయం. సో మళ్ళీ గెలిచిన తర్వాత రమ్మంటారు అయితే డైరెక్ట్ విజయోత్సవ ర్యాలీలని. సో ఫైనల్ గా మీ నందిగామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారా? ప్రత్యేకంగా నేను నందిగామ ప్రజలకు అయితే నేను వాళ్ళకు రుణపడి ఉంటా. మాకు సేవ చేయాలని ఉంది, వాళ్ళు సేవ కల్పిస్తారనుకో వాళ్ళకు రుణపడి ఉంటారు. ఓకే. మీకు గుర్తానా
గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తు. కత్తెర గుర్తు సో అందరూ కత్తెర గుర్తు కేస్తారు, అంతే కత్తెర భారీ విజయం సాధిస్తారు అయితే. అంతే కత్తెర ఓకే అన్న. అండ్ ఇక్కడ బడి కూడా బ్రహ్మాండంగా కట్టిస్తా అన్నారు, అక్కడ బస్ స్టాండ్ అన్నారు, అవును. అక్కడ టాయిలెట్స్ కూడా అన్నారు. అవును. సో ఇవన్నీ హామీలు కూడా నెరవేర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. జై అండ్ జై కావాల్సి కాంగ్రెస్! మీరు కావాల్సి ఇప్పుడు కూడా తీసుకోవచ్చు, అలా పోయి ఫోటో తీసుకోవచ్చు, తీసుకుంది కానీ బస్ స్టాండ్ కానీ చూసుకోవచ్చు. యా అన్న, తప్పకుండా తీసుకుంటాం. మాటలు కాదు చేతలు. జనాలను కూడా అడిగి కృష్ణన్న బలం ఏంది బలగం ఏంది అనేది కూడా అడుగుతా. అడగాలి. ఆయన ఏందన్న మీ బలం బలగం ఏంది నందిగామ? నా సొంత ధైర్యం ఇది, నా సొంత ధైర్యము. వాళ్ళకు ఎప్పుడైనా కానీ కార్యకర్తలకు అండగా ఉంటాము, ఏదన్నా సాయం ఉన్నా మనం చేస్తాం కాబట్టి వాళ్ళు కృష్ణ అన్న మా ఏది ఉన్నా అంటే నేను నాన్న పలికే నాయకుడు మా కృష్ణ అన్న. ఓకే అన్న. సో జనాలు కూడా ఇదే మాట అంటారు అనేది కూడా తెలుసుకుందాం. సో ఇది నందిగామ సర్పంచ్ అభ్యర్థి కొమ్ము కృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. అండ్ నందిగామలో వీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.